హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇవాళ కుకుంబర్ చట్నీ, అదేనండి దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పచ్చడి చాలా ఈజీ అనమాట. ఏమేం కావాలో నేను మన వీడియోలో చూపించాను. పెద్ద సైజు దోసకాయ అనమాట. తర్వాత 2 పచ్చిమిర్చి, అంటే మనం కారం తగ్గట్టుగా 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం 2 పిక్కల చింతపండు అనమాట, కొంచెం జీరా, ఇంతేనండి కావాల్సింది. కొంచెం ఉప్పు. ఫస్ట్ మనం రోలు శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ జీరా దంచుకోవాలన్నమాట. జీరా దంచుకున్నాక అప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడు అవి వేసుకొని దంచుకోవాలన్నమాట. ఇలా జీలకర్ర కొంచెం దంచాక, పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి, ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను అనమాట. మీకు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా 2 వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర దంచుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. తర్వాత అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అవి వేసుకొని బాగా కొంచెం మెత్తగా నూరుకోవాలన్నమాట. మెత్తగా మొత్తం దంచుకున్నాక మనం ఇవి దోసకాయ ఉంది కదా, దోసకాయ చేదు చూసుకొని, చేదు లేకపోతే మీకు గింజలు తింటేనేమో వేసుకోండి, లేకపోతే గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అవి త్వరగా మెదుగుతాయి అన్నమాట, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు రోట్లో మనం జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మెదుపుకున్నాం కదా, దాంతోపాటే చింతపండు నానబెట్టాను అన్నమాట నేను, కొంచెం నీళ్ళలోనే. అది కూడా త్వరగానే మెదిగిపోయింది. ఇప్పుడు మొత్తం అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసాం కదా, త్వరగానే అయిపోతుంది. కచ్చా పచ్చాగా నూరుకొని కొంచెంగా వేసుకొని, ఇది చిన్న రోల్ అనమాట, ఇంట్లో పెట్టుకుంటాం కదా అలాంటిది అనమాట, చిన్న రోలు. ఇప్పుడు దాంట్లో నేను కొంచెంగా వేసి మళ్ళీ మొత్తం అలా కొంచెం నూరుకొని తర్వాత మొత్తం కలిపి ఇదిగో ఇలాగా బౌల్లో వేసి మొత్తం బాగా కలిపాను అనమాట. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. దోసకాయ పచ్చడి రెడీ అండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా అనమాట. చాలా బాగుంటుంది ఇది. స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా బాగుంటుంది రైస్లోకి. ఓకేనా ఫ్రెండ్స్? వేరే కాంబినేషన్స్తో అయినా చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్.